హాయ్ అన్నలు అందరికీ నమస్తే. తెలుగు అన్నలు అందరు మంచిగా ఉన్నారా? ఎట్లున్నారు? ఇలాంటి అప్డేట్ వచ్చేసి సౌదీలోనైతే ఇంకా ఇప్పటికి ఏమి ఇబ్బందులు లేవన్నా. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లమ్స్ అనేవి ఎటువంటి ఇంకేం లేదు సౌదీలో. కాకపోతే ఏంటంటే దుబాయ్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందంట. ఎందుకంటే అక్కడ మా బావ మా అన్న కంపెనీలో వర్క్ చేస్తారు. మా బావ పోయిన దగ్గర పని చేస్తున్న దగ్గరనే పక్కకే బాంబు పడ్డదట. మా బావ ఫోన్ చేసి చెప్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఏం చేస్తావు చెప్పు. అడు కంపెనీ అంటే యాక్చువల్లీ వీళ్ళు చేసేది అరామ్కో కంపెనీలోనే. అరామ్కో కంపెనీలు ఇప్పుడు ఇరాన్ వాడు వేసేదే అమెరికాకు సంబంధించిన ఏవైతే ఎయిర్ బేస్లు ఉంటాయో అవి ఇట్ల మీద ఎత్తుండు. ఇది కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి ఇట్ల పైన వేస్తున్నాడు. మళ్ళీ పని ఎందుకు పెట్టిండు కూడా అర్థమవుతలేదు కదా. ఇంకోటి ఏంటంటే బహ్రెయిన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. నేను నిన్న వీడియోలో కూడా ఒకటి చేసిన వీడియోలో కూడా చెప్పాను. బహ్రెయిన్లో కానీ ఖత్తర్లో కానీ దుబాయ్లోనైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు మన తెలుగు వాళ్ళు. అన్నలు అందరు ఎక్కడున్నా కానీ మంచిగా మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు అవసరం లేదు ఇప్పుడు బయటకు వెళ్ళేంత, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏం అవసరం లేదు. ఒక్కరోజు 2 రోజులు మేబీ. ఓకేనా? ఏమంటావు కిషన్ అన్న? ఓకే. ఎందుకంటే మాకైతే ఇప్పటికీ సౌదీలో ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మేమైతే అంతా సేఫ్గానే ఉన్నాము. మాకు ఇక ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఎటువంటి ఏం లేవు అనుకోండి. ఓకేనా? ఇంకోటి మర్చిపోయినా, మన ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ పెడుతున్నా స్క్రీన్ పైన, చూసుకోండి. ఓకేనా? ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మన ఇండియన్ ఎంబసీకి అయితే కాల్ చేయండి. వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గానే ఉంటారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు అన్నీ మనకు. ఓకేనా? టోల్ ఫ్రీ పెడతా, చూసుకుంటాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన ఇండియన్ ఎంబసీకి అయితే సంప్రదించండి. ఓకేనా? భయపడకండి, ఎవ్వరు ఏమున్నా భయపడకండి. అరే చేస్తే మన ఇబ్బందులు అవుతాయా ఏంది, ఎటువంటి మనకి ఇబ్బంది అయినప్పుడు మన ఇండియన్ ఎంబసీ మనకు సాల్వ్ చేయాలన్నా మన ప్రాబ్లము, అంతేనా? సో మీరు ఎవ్వరు కూడా భయపడకండి అన్న, సరేనా? ఏమున్నా కానీ ధైర్యంగా ఉండండి. పనులు చేసుకునేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? జై హింద్, జై భారత్.